యెహోషువ 15వ అధ్యాయము. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు ఎదోము సరిహద్దు వరకును, అనగా దక్షిణ దిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతము వరకును ఉండెను. దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్ర తీరమున దక్షిణ దిశ చూచుచున్న అఖాతము మొదలుకొని వ్యాపించెను. అది అక్రబ్బీము నెక్కు చోటికి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి కాదేషు బర్నేయకు దక్షిణముగా ఎక్కి హెస్రోను వరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయి వైపు తిరిగి అస్మోను వరకు సాగి ఐగుప్తు ఏటి వరకు వ్యాపించెను. ఆ తట్టు సరిహద్దు సముద్రము వరకు వ్యాపించెను. అది మీకు దక్షిణపు సరిహద్దు. దాని తూర్పు సరిహద్దు యొర్దాను తుది వరకునున్న ఉప్పు సముద్రము. ఉత్తర దిక్కు సరిహద్దు యొర్దాను తుదనున్న సముద్రాఖాతము మొదలుకొని వ్యాపించెను. ఆ సరిహద్దు బేత్ హోగ్లా వరకు సాగి బేతరాబా ఉత్తర దిక్కు వరకు వ్యాపించెను. అక్కడ నుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహాను రాతి వరకు వ్యాపించెను. ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దెబీరు వరకును, ఏటికి దక్షిణ తీరముననున్న అదుమ్మీము నెక్కు చోటికి ఎదురుగానున్న గిల్గాలునకు అభిముఖముగా ఉత్తర దిక్కు వైపునకును వ్యాపించెను. ఆ సరిహద్దు ఏన్ షేమెషు నీళ్ల వరకు వ్యాపించెను. దాని కొన ఏన్ రోగేలు నొద్ద నుండెను. ఆ సరిహద్దు పడమట బెన్ హిన్నోము లోయ మార్గముగా దక్షిణ దిక్కున యెబూసీయుల దేశము వరకు, అనగా యెరూషలేము వరకు నెక్కెను. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగానున్న కొండ నడికొప్పు వరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయ తుదనున్నది. ఆ సరిహద్దు కొండ నడికొప్పు నుండియు నెఫ్తోయ నీళ్ల యూట యొద్ద నుండియు ఎఫ్రోను కొండ పురముల వరకు వ్యాపించెను. ఆ సరిహద్దు కిర్యత్యారీమను బాలా వరకు సాగెను. ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి సేయీరు కొండకు వంపుగా సాగి కెసాలోనను యారీము కొండ యొక్క ఉత్తరపు వైపునకు దాటి బేత్షెమెషు వరకు దిగి తిమ్నా వైపునకు వ్యాపించెను. ఉత్తర దిక్కున ఆ సరిహద్దు ఎక్రోను వరకు సాగి అక్కడ నుండిన సరిహద్దు షిక్రోను వరకును పోయి బాలాకొండను దాటి యబ్నెయేలు వరకును, ఆ సరిహద్దు సముద్రము వరకును వ్యాపించెను. పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దు వరకు వ్యాపించెను. యూదా సంతతి వారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీయుల వంశకర్తయైన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను. అది హెబ్రోను. అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన షఫయు, అహీమాను, తల్మయు అను అనాకీయుల వంశీయులను వెళ్లగొట్టి వారి దేశమును స్వాధీనపరుచుకొనెను. అక్కడ నుండి అతడు దెబీరు నివాసుల మీదికి పోయెను. అంతకు ముందు దెబీరు పేరు కిర్యత్సేఫెరు. కాలేబు కిర్యత్సేఫెరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఓత్నీయేలు దాని పట్టుకొనెను. గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి, నీకేమి కావలెనని ఆమెనడిగెను. అందుకామె, నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యమిది. దక్షిణ దిక్కున ఎదోము సరిహద్దు వరకు యూదా వంశస్థుల గోత్రము యొక్క పట్టణములు ఏవేవనగా కబ్సెయేలు, ఏదెరు, యాగూరు, కీనాది, మోనా, అదాదా, కెదెషు, హాసోరు, ఇత్నాను, జీపుతెలెము, బెయాలోతు, క్రొత్త హాసోరు, కెరియోతు, హెస్రోను అనబడిన హాసోరు, అమాము,
షేమ, మొలాద, హసర్గద్ద, హెష్మోను, బెత్పెలెతు, హసర్షువలు, బెయర్షెబ, బిజ్యోత్యాబాల, ఈయె, ఎజెము, ఎల్తోలదు, కెసీలు, హోర్మ, సిక్లగు, మద్మన్న, పస్సన్న, లెబెయోతు, షిల్హీము, అయ్యూను, రిమ్మోను అనునవి. వాటి పల్లెలు పోగా ఈ పట్టణములన్నీయు 29. మైదానములో ఏవనగా ఎష్తాయోలు, జొర్యా, అష్నా, జానోహ, ఏన్గన్నీము, తప్పూయ, ఏనాము, ఎర్మూతు, అదుల్లాము, షోకో, అజేక, షరాయిము, అదీతాయిము, గెదెర, గెదెరోతాయిము అనునవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. సెనాను, హదాష, మిగ్దోల్గాదు, దిలాను, మిస్పే, యొక్తయేలు, లాకీషు, బోస్కతు, ఎగ్లోను, కబ్బోను, లహ్మోసు, కిత్లీషు, గెదెరోతు, బేత్దాగోను, నయమ, మఖేద అనునవి. వాటి పల్లెలు పోగా 16 పట్టణములు. లిబ్నా, ఎతెరు, ఆషాను, ఇప్తా, ఆష్నా, సెనీబు, కెయూల, అగ్జీబు, మారేషా అనునవి. వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. ఎక్రోను దాని గ్రామములను పల్లెలను, ఎక్రోను మొదలుకొని సముద్రము వరకు అష్డోదు ప్రాంతమంతయు దాని పట్టణములను గ్రామములను, ఐగుప్తు ఏటి వరకు పెద్ద సముద్రము వరకును, అష్డోదును, గాజాను వాటి ప్రాంతముల వరకును, వాటి గ్రామములను పల్లెలను, మన్య ప్రదేశమందు షామీరు, ఎత్తీరు, సోకో, దన్నా, కిర్యత్సన్నా అను దెబీరు, అనాబు, ఎష్టెమ్మో, అనీము, గోషెను, హోలోను, గిలో అనునవి. వాటి గ్రామములు పోగా 11 పట్టణములు. అరాబు, దూమ, యషాను, యానీము, బేతపూయ, అఫేక, హుమ్తా, కిర్యతర్బా అను హెబ్రోను, సీయోరు అనునవి. వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. మాయేను, కర్మేలు, జీపు, యుట్టయెజ్రెయేలు, యగ్దెయాము, జానోహ, కయూను, గిబియా, తిమ్నా అనునవి. వాటి పల్లెలు పోగా 10 పట్టణములు. హల్హూలు, బేత్సూరు, గెదోరు, మారాతు, బేతనోతు, ఎల్తెకో ననునవి. వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. కిర్యత్యారీమనగా కిర్యత్ బయలు, రబ్బా అనునవి. వాటి పల్లెలు పోగా 2 పట్టణములు. అరణ్యమున బేతరాబా, మిద్దీను, సెకాక, నిబ్షాను, ఇల్మెలహు, ఎన్గెది అనునవి. వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదా వంశస్థులు తోలివేయలేకపోయిరి గనుక యెబూసీయులు నేటి వరకు యెరూషలేములో యూదా వంశస్థుల యొద్ద నివసించుచున్నారు.